మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం మార్చ్ ఎండింగ్ 29వ తారీఖు నుంచి ఏప్రిల్ 4వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు, ఈ యొక్క వార ఫలాలు ఈ వారానికి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి అంటేనే చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కుజరాహుల యొక్క యుతి ఏదైతే ఉందో మనం మదపట ఏనుగుతో పొందుస్తామో ఈ కుజరాహుల యొక్క యుతి ఇన్ జనరల్లీ మొత్తానికి శుక్రవారం నుంచి కుజుడి యొక్క స్థానం మార్పు మీన రాశిలోకి జరుగుతోంది. లాట్ ఆఫ్ కంజంక్షన్ ఇన్ కుంభరాశి. 5 గ్రహాలు కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు, రాహుతో పాటు జనవరి నుంచి నెమ్మదిగా ఫిబ్రవరికి మొత్తం టోటల్గా కంజంక్షన్ యొక్క పవర్ ఎలా ఉందో మనం చూసాం. ప్రపంచవ్యాప్తంగా ఎంత అల్లకల్లోలం చేసాయో రాహుతో కలిసిన ఈ కుజుడు, రవి, మిగతా గ్రహాలు పంచగ్రహ కూటమి అక్కడ కలవటం. సో రాహు ఈజ్ ద గ్యాసీ ప్లానెట్ ఎప్పుడైతే ఫైరీ ప్లానెట్స్ కలిసాయో సో ఇక్కడ మనకి దానికి సంబంధించిన రిజల్ట్సే బయటకు వచ్చింది. ఎట్ ద ఎండ్ మొత్తానికి కుజుడు కూడా ఈ యొక్క వారాంతానికి శుక్రవారానికి మీనరాశిలోకి సంచారం అవుతున్నారు. ఇక మిగతా గ్రహాల విషయానికి వస్తే మేషరాశిలో శుక్రుడి యొక్క సంచారం, మిథున రాశిలో గురుడి యొక్క సంచారం, అలాగే సింహరాశిలో కేతువు యొక్క సంచారం, కుంభరాశిలో కుజుడు, అలాగే బుధుడు, రాహువు గోచారంలో ఉన్నారు. ఇక రవి కూడా మీనరాశిలో సంచారంలో ఉన్నారు. శని 2025 మార్చి నుంచే ఇక్కడ మీనరాశిలోకి ఆయన ఎంటర్ అయి ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి ఏంటి ఈ గోచారం ఆధారంగా మనం చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి తృతీయంలో కుజుడు, తృతీయంలో రాహు, పంచమంలో శుక్రుడు, సప్తమంలో గురుడు ఈ 4 గ్రహాలు బాగా యోగిస్తున్నాయి. పంచమంలో ఉన్న శుక్రుడి యొక్క సంచారం, సప్తమంలో ఉన్న గురుడి యొక్క సంచారం మీ మీద లవ్ అండ్ ఎఫెక్షన్ పెంచే విధంగా ఉంది. సప్తమంలో గురుడు, పంచమంలో శుక్రుడు డెఫినెట్గా మ్యారిటల్ లైఫ్లో వచ్చిన అనేకమైన డిస్టర్బెన్సెస్, చిరు గొడవలు లాంటివి ఏదన్నా కొంచెం అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్, డెఫినెట్లీ జూపిటర్ ఆల్సో హీల్ దట్ ప్రాబ్లమ్స్. అండ్ శుక్రుడు కూడా ఎఫెక్షన్ క్రియేట్ చేసే ఆస్కారాలు, కళత్రకారకుడైన శుక్రుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల పార్ట్నర్ మీద. సో కాబట్టి దిస్ ఈస్ వెరీ గుడ్ టైం ఫర్ ఇలాంటి ఏమైనా చిన్న మనస్పర్ధలు ఉంటే వాళ్ళు కొంచెం మంచిగా ఇంకొంచెం హీల్ అవడానికి, వాళ్ళు బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ ట్రాన్సిట్ బాగా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ ఇంకొంచెం 7, 8, 9, 10, 11 సప్తమ స్థానం నుంచి లాభస్థానాన్ని చూస్తాడు కాబట్టి మీకు పరిచయం అయ్యే పరిచయాల ద్వారా లాభాన్ని తీసుకురావడంలోనూ గురుడు కూడా చాలా బాగా ఇక్కడ ఉపకరిస్తున్నాడు. పైగా రాశిని చూస్తున్నారు కాబట్టి ఎలాంటి ఆరోగ్య సమస్యనైనా కాన్ఫిడెన్స్ లెవెల్స్లో వస్తున్న లోపాలను కూడా తరిమి కొడతా గురుడు చాలా వరకు మీకు ఆప్టిమిజాన్ని, ఆశావాదాన్ని ఇస్తున్నాడు. కుజుడు బాగా తృతీయ స్థానంలో మంచి పరాక్రమ స్థానంలో రాహుతో కలిసి ఉన్నారు. సో పరాక్రమం, ధైర్యానికి, సాహసానికి లోటేం లేదు. సో ఈ వారం ప్రజెంట్ చూస్తే 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. అలాగే బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. అంటే 5 గ్రహాలు చాలా వరకు ఈ రాశి వాళ్ళకి అనుకూలిస్తున్నట్టు. వారం ప్రారంభం అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. సో మూన్ ఈజ్ ఇన్ ఓన్ హౌస్, చంద్రుడు ఓన్ హౌస్లో ఉన్నారు. సో డైరెక్ట్ ఆస్పెక్ట్ సెకండ్ హౌస్ నుంచి చూస్తున్నారు. సో చాలా వరకు కూడా ఇక్కడ కొంచెం డొమెస్టికల్గా ఏర్పడుతున్న కొన్ని సిచ్యువేషన్స్ రీత్యా, ఫ్యామిలీ పరంగా వస్తున్న కొన్ని సిచ్యువేషన్స్ రీత్యా, ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు కుటుంబ పరంగా డొమెస్టికల్గా ఎదురవుతున్న సిచ్యువేషన్స్, పరిస్థితులు, ఈ సమస్యలు వీటి మీద ఆలోచన ఎక్కువగా ఉండే ఆస్కారాలు. ప్రాపర్టీస్ సంబంధించి అయితే దేని మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఏంటి ఇంకా ఒక రకమైన ఆలోచన నడుస్తూ ఉంటుంది. సోమ మంగళవారాల్లో చూస్తే కనుక ఇక్కడ భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ అక్కడ కేతు ఉన్నారు, భాగ్యస్థానంలో కేతు ఉన్నారు. అండ్ చంద్రుడు కూడా భాగ్యస్థానంలో అంత యోగించే గ్రహం కాదు. అట్ ద సేమ్ టైం కేతువు కూడా 9th హౌస్లో అంత యోగించే గ్రహం కాదు. సేమ్ టైం రవి కూడా మళ్ళీ అక్కడ శనితో కంజెక్ట్ అయి ఉన్నారు అర్ధాష్టమం. ఆయన కూడా పెద్ద యోగించే ప్లానెట్ కాదు 4th హౌస్లో. సో కాబట్టి ఇక్కడ 9th హౌస్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా 4th హౌస్లో అంత, అంటే 9th హౌస్ పెద్దగా యోగించట్లేదు. అంటే ఈ టైంలో మెయిన్గా మనం చూసినట్టయితే కనుక ఆ సోమ మంగళవారాల్లో
ఈ డొమెస్టికల్ డిస్టర్బెన్సెస్కి సంబంధించిన విషయాల్లోనో, ఫ్యామిలీ పరంగా, గృహపరంగా, వాహనాల పరంగా, ఫిక్స్డ్ అసెట్స్ రీత్యా వస్తున్న విషయాల్లో ఇక్కడ భాగ్యస్థానం అంటే మన దగ్గర కరెక్ట్గా ఫైనాన్స్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి అన్నట్టుగా ఒక రకమైన ఎజంప్షన్ చేసుకునే ఆస్కారాలు జనరల్గా కనిపిస్తున్నాయి. బట్ 9th హౌస్ ఇక్కడ కొంచెం వీక్గా, ట్రాన్సిట్ అనేది కొంచెం వీక్గా ఉన్న కారణంగా ఇక్కడ మెయిన్గా అంటే మీరు దానికి తగ్గట్టు ఫైనాన్స్ని పోగు చేసుకోవడానికి కూడా ప్రజెంట్ అంతా ఓకే. ప్రజెంట్ ఇప్పుడు మనకు అంత స్కోప్ లేదు కాబట్టి కొంచెం ఏమైనా ఫిక్స్డ్ అసెట్స్ ఏమైనా కొంచెం కొందామన్నా కొంచెం ఆలోచించి తర్వాత తీసుకోవచ్చులే అనే ఒక ఆలోచనకి అలా వస్తూ ఉంటారు. అదేవిధంగా సోమ మంగళవారాల్లో కూడా మనం చూస్తే భాగ్యస్థానంలో చంద్రుడు అండ్ కేతు. 9th హౌస్ ఇస్ వెరీ గుడ్ స్పిరిచువల్ హౌస్ యాక్చువల్లీ. కాబట్టి కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్, స్పిరిచువల్కి సంబంధించిన విషయాల్లో కూడా మీరు పాల్పంచుకునే ఆస్కారాలు సోమ మంగళవారాల్లో మనకి యాక్చువల్ కనిపిస్తూ ఉంది. ఇక బుధ గురువారాల్లో చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 10th హౌస్లో చంద్రుడు జనరల్గా యోగిస్తారు. అది చాలా మంచి అద్భుతమైన హౌస్. ఆయన కూడా న్యాచురల్ ట్రాన్సిట్లో దిగ్బలం రీత్యా. ఆ రాశ్యాధిపతి బుధుడు తృతీయంలో ఉన్నాడు. అంటే ఏదన్నా ఒక పని చేయాలంటే చాలా ఆలోచనలు, ఆ ఆలోచనల్లో ఏదైనా పని చేసేటప్పుడు సమ్ కమ్యూనికేషనల్ డిస్టర్బెన్సెస్ ఇలా నడుస్తూ ఉంటుంది. సో ప్రొఫెషన్ పరంగానో ఏదైనా పని మీద వెళ్తే సరిగ్గా మనకి సిగ్నల్ లేదో, సరిగ్గా మనకి రూట్ సరిగ్గా తెలియకపోతే అలాగే ఇబ్బంది పడతాం. అలాంటి చిన్నపాటి బుధ గురువారాలు అలాంటి చిన్నపాటి డిస్టర్బెన్సెస్, కుజ బుధ రాహుల యొక్క ఇది జరుగుతుంది. సో దీనివల్ల సమ్ కమ్యూనికేషనల్ డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం బుధ గురువారాల్లో కనిపిస్తుంది ప్రొఫెషనల్ రీత్యా. శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ మెయిన్గా ఏంటంటే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నారు. ఓకే, ఎంత లేదన్నా శుక్రుడు పంచమంలో యోగిస్తాడు, చంద్రుడు లాభస్థానంలో యోగిస్తాడు. సో ఈ రెండు కూడా యోగించే గ్రహాలే. సో విన్ విన్ సిచ్యువేషన్లో సాధ్యమైనంత వరకు ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కానీ, ఆ రోజు నడిచే పరిస్థితులు రీత్యా కానీ మీరు కొంచెం ఫేవరబుల్గా చేసుకోవడానికి వారాంతంలో చాలా వరకు ట్రై చేస్తారు. సో దాని త్రూ ఓకే, చిన్నపాటి డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా పర్వాలేదు అనేటట్టుగా నడుస్తుంది మొత్తానికి శుక్ర శనివారాలు. సో ఈ రాశికి మనకి మెయిన్గా ఇబ్బంది కనిపిస్తున్నవి రెండు. ఒకటి ఏంటంటే శని రవి అర్ధాష్టమంలో ఉంటాం. ఈ శని రవులు ఇద్దరు అర్ధాష్టమంలో ఉండటం వల్ల మానసికంగా ఒక రకమైన డిస్టర్బెన్స్, ఈ ఇంట్రాబాబు హ్యాపీనెస్ అనేది లేకుండా పోయింది అనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి జపా కుసుమ సంకాసం, రవికి నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటా, శనికి నీలాంజన సమావాసం, శని నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటా, శివాలయ దర్శనం చేసుకుంటా, ఈ రెండు గ్రహాలకి చక్కగా ముందుకెళ్తే చాలా చాలా మంచి ఫలితాలు అనేవి ఇంకా ధనురాశి వరకు వచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.